నమస్కారం అండి. ట్రంప్ మళ్ళీ 25% అడిషనల్ టారిఫ్స్ ఇండియా పైన వేసాడు. అంటే టోటల్గా 50%, విచ్ మేక్స్ మనం ఇంకా మన సామానాలు అమెరికాలో అమ్మలేమన్నమాట. అది అమెరికా కూడా దెబ్బే, కానీ జాయిగా తెలుస్తుంది అనమాట. చూడండి, ట్రంప్ ఓపెన్గా స్టేట్ చేసేది ఏంటంటే, మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తూ ఈ రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే ఉందో దానికి ఫండింగ్ ఇస్తున్నామని చెప్తున్నాడు. అయితే అమెరికా అండ్ యూఎన్ చేసేది ఏంటి? అమెరికా కూడా ఇప్పుడు ఈరోజు కూడా రష్యా నుంచి చాలా వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? నోబెల్ పీస్ ప్రైజ్కి వెళ్తున్నాయి అంట. ఈ జోకర్ ఉన్నాడు కదా ట్రంప్, అదే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జోకర్, వాడికి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలంట. ఆ నోబెల్ పీస్ ప్రైజ్ గురించి ఈ డబ్బులు ఖర్చు ఫండింగ్ చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను. సేమ్ విత్ యుఎన్ కూడా కొన్ని వందల బిలియన్లు ఇంపోర్ట్ చేసుకుంటుంది రష్యా నుంచి, కానీ వాళ్ళు మాత్రం యుక్రెయిన్ వార్కి సపోర్ట్ చేయట్లేదు. ఆ డబ్బులు మాత్రం యుక్రెయిన్ వార్కి వెళ్ళవంట. అయితే ఎక్కడికి వెళ్తే ఈ డబ్బులన్నీ ఈ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా జోకర్, ఆడి నోబెల్ పీస్ ప్రైజ్ గురించి వెళ్తున్నట్టున్నాయి. ఓన్లీ మన ఇండియన్ డబ్బే, ఇండియన్స్ కొనే ఆయిల్ మీదే ఈ రష్యా వార్ అంతా జరుపుతుందన్నమాట వీళ్ళు చెప్పేది. అండ్ ఈ ట్రంప్కి జోకర్ ఉన్నాడు కదా, ఇది సిగ్గు కూడా లేదు. ఎందుకంటే ఓపెన్గా నోబెల్ పీస్ ప్రైజ్ రావాలని వైట్ హౌస్లోనే డిమాండ్ పెడుతున్నారు. అండ్ నిజంగా చెప్తున్నాను, ఒకవేళ ఈ జోకర్ కానీ ఈ పీస్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, నోబెల్ ప్రైజు, ఆ నోబెల్ ప్రైజ్కి వాల్యూవే లేదు. నా దృష్టిలో ఇంకా దానికి ఇంకా వాల్యూ ఖతం అయిపోద్ది అనమాట. అండ్ ఈ జోకర్ ఉన్నాడు కదా, ఈ ఎంత సిగ్గులేనాడంటే వైట్ హౌస్లో వాడి ప్రెస్సే, ఆ కంట్రీ ప్రెస్సే అడుగుతుంది అనమాట, ఇండియా మరి క్రాస్ క్వశ్చన్ చేస్తుంది, మీరు కూడా కొంటున్నారు కదా అని. అంటే వీడికి తెలియదంట, ట్రంప్కి తెలియదంట అమెరికా రష్యా నుంచి ఏం కొంటుందో. అంత గ్రేట్ పర్సన్ అనమాట, అందుకే జోకర్ అంటుంట. దాని తర్వాత ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంది, గోల్డ్ డిగర్ అని. ఈ జోకర్ గోల్డ్ డిగర్ అని అనమాట. ఎందుకంటే ఆడి చెయ్యని పని అన్నిటికీ వాడికి క్రెడిట్ కావాలి. అన్నీ నేనే చేశానంటాడు. ఇండియా పాకిస్తాన్ వార్ ఆపేయాడంట, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఆపేయాడంట, ఇలా బోల్ చెప్పుకుంటూ వస్తాడు. ప్రపంచంలో జరిగిన ప్రతి వారు ఈడే ఆపేయాడు. జరగన World War III కూడా ఈడే ఆపేయాడు. ఈ జోకరే ఆపేయడు అనమాట. ఇవన్నీ చెప్పుకుని బతుకుతున్నాడు. దాని తర్వాత మిస్టర్ జోకర్, ఎన్ని టారిఫ్స్ వేసుకోవాలంటే వేసుకో, ప్రాబ్లం ఏం లేదు. ఓ రోజు మాకు టైం వస్తుంది, మేము కూడా ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాం. మీ ఎకనామిస్టులు, మీ డిప్లొమాట్స్, మీ ఎలైస్ వీళ్ళందరూ చెప్పారు ఇండియాతో రిలేషన్ ఏదైతే ఉందో పాడు చేసుకోవద్దని. కానీ నువ్వు పాడు చేసుకోవాలి, నాకు పాకిస్తానీ ఎక్కువ ఇష్టం అన్న టైప్లో ఉన్నావు. సరే, ఏం చేస్తాం, ఇప్పుడు పవర్లో ఉన్నావు, టైం వస్తుంది, మాకు టైం వస్తుంది, చూద్దారు. దాని తర్వాత నీకు కొంచెం ఇప్పుడు పిచ్చి ఉన్నట్టు, మాకు ఫ్రెండ్ ఉన్నాడు రష్యా, పుటిన్, అతనికి కొంచెం పిచ్చి ఉందన్నమాట. నిన్నైతే ఎలాగో మీకు వాల్యూ ఇవ్వబడుతున్నావు, కానీ ఓపెన్గా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి, సిపిసి పైప్ లైన్ ఉంది కదా, మీ యూఎన్కి అమెరికాకి లైఫ్ లైన్ అంటారు, అది దాన్ని ఆపేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఫ్రెండ్షిప్ అంటే. మీ పక్క దేశస్తుడే కదా జోకర్, నువ్వు వెళ్ళి కొంచెం ఆ పుట్టిన నుంచి నేర్చుకోవచ్చు కదా, అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో, ఫ్రెండ్షిప్ని ఎలా మెయింటైన్ చేయాలో వెళ్ళి నేర్చుకో, పక్కనే కదా ఉన్నాడా. సరే, నీ స్టూపిడ్ ఈగో వల్ల ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు మాకు, మిస్టర్ లులు, ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. చిన్న దేశం, అంత పెద్ద ఎకనామీ కూడా కాదు నీతో పోల్చుకుంటే, అయినా కానీ ఓపెన్గా వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చాడు. మా ఇండియాలా కాదనమాట, మా ఇండియా ఇంకా చాలా డిప్లొమాటిక్గా ఏదో లెటర్లు రాస్తుంది తప్ప ఓపెన్గా స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. కానీ చిన్న దేశం అయినా, చిన్న ఎకానమీ అయినా బయటకు వచ్చి నేను ట్రంప్కే ఫోన్ చేయను, ఫోను గట్టా చేయాల్సి వస్తే నేను మోదీకి, జింగ్పింగ్కి, పుటిన్కి చేస్తాను, కానీ నీకు చేయనని చెప్పాడు. సో మీ డామినెన్సు, మీ డాలర్ డామినెన్సు ఖచ్చితంగా ఈ బ్రిక్స్ నేషన్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా కిందకి దింపుతాయి. అండ్ ఈ లులు ఓపెన్గా కూడా చెప్పారు, లాస్ట్ 200 years బైలెటరల్ ట్రేడ్ ఉంది కదా బ్రెజిల్ అండ్ యూఎస్ఏది, దాంట్లో వర్స్ట్ పీరియడ్ అనమాట, వర్స్ట్ ప్రెసిడెంట్ మిస్టర్ జోకర్ అని స్టేట్ చేశాడు. అతను ట్రంప్ అన్నాడు అనుకోండి, మనం జోకర్ అంటున్నాం. సరే, ఈ జోకర్ ఈగో బాగా హట్ అయ్యి 25 నుంచి 50 చేశాడు టారిఫ్స్. కానీ ఆ 50 వల్ల ఒరిగేది ఏంటంటున్నాను, ఇంక ప్రాబ్లం ఎలాగో ఇంకా అమ్మలేం కాబట్టి మాకు కూడా ప్రాబ్లం ఏం లేదు, నువ్వు దాన్ని 500 చేసుకో, 5000 చేసుకో, కానీ మేము కూడా రిటర్న్ ఇస్తాం నీకు ఖచ్చితంగా. అండ్ నువ్వు అన్నిటి మీద టారిఫ్ వేసావు, కానీ ఈ ఫార్మసీ, ఈ మొబైల్ ఫోన్స్, సెమీ కండక్టర్లు వీటి మీద ఎందుకు వేయలేదు? అంటే వీటి మీద కూడా టారిఫ్ వేస్తే నీ కంట్రీ మ్యాన్ ఎవరు, నీ వాటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నీ ప్యాంట్ లోడ్ తీసి కొడతారనమాట నేను, అవునా కదా? అందుకే కదా వీటి మీద నువ్వు టారిఫ్ అయ్యింది. సరే చూడండి ఫ్రెండ్స్,
మన భారతదేశం ఇంపార్టెంట్ మనకి. అండ్ నేషన్ ఫస్ట్ అన్న మోటివ్తో మనం ఎప్పుడు ఉండాలి. మన ద్వారా ఏదైనా సరే ఇండియాకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఇండియా ఒక సోవర్నిటీ అండ్ ఇండిపెండెన్స్ని మనమే స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో ప్లీజ్ మీ ఈ స్వదేశీ మూమెంట్ని అట్లీస్ట్ మన మధ్యలో కొంచెం స్ట్రాంగ్ ఎమోషన్గా పెంచుకొని స్వదేశీ గూడ్స్ కొనడానికి ట్రై చేస్తూ ఎదరికి వెళ్తారు. అండ్ ఇంతవరకు కానీ ఈ వీడియో ఇంతవరకు మీరు వచ్చి ఉంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.